ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్కు అలవాటు పడిపోతున్నాడు. దీనివల్ల టెన్షన్స్ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు. అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. కొన్ని చిన్న చిన్న సంతోషాల ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్ని వదిలేయాల్సిందని చెప్తున్నారు మానసిక నిపుణులు. వాటిలో మొదటిగా వదిలేయాల్సింది ఎవరికి వారు సొంత డబ్బా కొట్టుకోవడం. చాలామందికి ఎవరి గొప్పలు వారే స్వయంగా చెప్పుకోవడం, తమను తామే పొగుడుకోవడం అలవాటు. కాని దీన్ని అస్సలు పాటించకూడదట. అలా పాటిస్తే జీవితంలో ఏదో ఒకరోజు పెద్ద ఎదురుదెబ్బ తింటారని చెప్తున్నారు మానసిక నిపుణులు. సానుకూలతపై దృష్టి పెట్టండి. మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానుకూల మనస్తత్వానికి మళ్లీ శిక్షణ ఇవ్వండి. మంచి ఆలోచనలు చెయ్యండి. చెడు ఆలోచనలను దరికిరానివ్వకండి. చిన్న చిన్న విజయాలకు సంతోషపడండి. ప్రతి మనిషి జీవితం ఒడిదుడుకులతో సాగిపోతుంటుంది. మనకు పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి. అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి. అప్పుడు మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. మనం ప్రతిరోజూ పని ఒత్తిడిలో మునిగిపోతుంటాము. కాని అలాంటి ఒత్తిడుల నుంచి బయటపడేందుకు కొంత సమయం కుటుంబ సభ్యులతో కేటాయించండి. స్నేహితులు, ప్రియమైన వారితో కొంత సమయం గడపండి. దీనివల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది, సంతోషాలు ఏర్పడతాయి. మీరు సంతోషంగా ఉండేందుకు అప్పుడప్పుడు మ్యూజిక్ వినండి, పెయింటింగ్ వేయండి, డ్రాయింగ్ వేయండి. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటే మనసు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి నుంచి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాన్ని ద్వేషిస్తే సంతోషాలను కాపాడుకోవడం కొంత కష్టం. మీరు ఎంతటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు నేర్చుకోండి. పదే పదే ఉద్యోగంలో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులతో దూరంగా ఉండకండి. ఆలోచనలు. ప్రతి ఒక్కరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఉద్యోగంలో టెన్షన్, ఆర్థిక ఇబ్బందుల టెన్షన్, ఇలా రకరకాలుగా ఉన్న ఆలోచనలు మనసును పాడు చేస్తుంటాయి. మన ఆలోచనలు, మన భావాలు మన భవిష్యత్తు చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిది. కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి. మీరు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి. మీ వద్ద ఉన్నదానితోనే తృప్తిపడండి. మీ దగ్గర ఉన్న కృతజ్ఞతతో మీ జీవితంలో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో నిరాశపడకూడదు. ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి. ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మానవత్వం అలవాటు చేసుకోండి. సంగీతాన్ని వినండి. అప్పుడప్పుడు సంగీతాన్ని వినండి. మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం వినడం వల్ల మనసులో ఉత్సాహం పెరుగుతుంది. ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మన మెదడు డోపమైన్ని విడుదల చేస్తుంది. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీరు గురించే మీరొక అంచనా వేసుకోండి. మీరు ఎప్పుడూ కూడా ఒంటిగా ఉండకూడదు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇవ్వండి. దీనివల్ల ఉద్యోగంలో ఉండే ఒత్తిడులు దూరమవుతాయి. ప్రతి చిన్న విషయానికి మీరు ఆలోచించడం మానేయండి. దీనివల్ల మీరు ఒత్తిడికి గురై సంతోషానికి దూరమవుతుంటారు. మీరు సంతోషంగా ఉండే వ్యక్తులతో మాట్లాడండి. మీ భావాలను ఒకరికొకరు పంచుకోండి. దీనివల్ల ఒత్తిడి నుంచి దూరమై సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతికృతిలో గడపండి. మీరు అప్పుడప్పుడు ప్రకృతిలో గడపండి. ప్రతికృతిలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండగలుగుతామని మానసిక నిపుణులు చెప్తున్నారు. మీరు అనుకున్నవన్నీ మీ కోరిక ప్రకారం జరగడం లేదంటే మరి భగవంతుని ఇష్టప్రకారం జరుగుతున్నట్లే కదా. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే విషయాలు మీరనుకున్నట్లుగానే ఎందుకు జరగాలి? సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, ఉండి తీరాలని కాదు. సంతోషంగా ఉండాలని మీ కోరిక. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే దుఃఖానికి కారణాలేవిటో మీరు తెలుసుకోవాలి. జనంతోనూ పరిస్థితులతో వ్యవహారాలు నడిపే ప్రక్రియలో మీకు దుఃఖం ఎదురవుతుంది. మీ స్వీయ స్వభావం ప్రకారం మీరు సంతోషంగానే ఉన్నారు. అది గమనించండి. మీరు జీవితంలో కొన్ని విషయాలను పెట్టుబడిగా పెడుతున్నందునే మీరు దుఃఖం పొందుతున్నారు, అవును కదూ? మీ పని, మీ కుటుంబం, మీ సిద్ధాంతం, ఇంకా ఏదేదో మీరు ఏవో వ్యాపకాలు పెట్టుకున్నారు. అవే దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. మీరు ఆ వ్యాపకాలన్నీ మానేస్తే సంతోషంగా ఉంటారు. ఇంతకు సమస్య ఏమిటంటే మీరు ఆ వ్యాపకాలతో మమేకమయ్యారు. ఇప్పుడిక్కడ నా మాటకు వరుసగా నా దగ్గర ఉన్న ఈ బుట్టను మీరు తయారు చేశారనుకుందాం. ఇది తయారు చేయడానికి మీకు 10 రోజులు పట్టింది. అందుకు మీరు ఎంతో శ్రద్ధ కూడా తీసుకున్నారు. ఎవరో ఒక మనిషి ఇక్కడికి వచ్చారు. ఈ బుట్ట మీద కాలు వేశాడు. ఇప్పుడు మీలో కోపం పెళ్ళబుక్కుతోంది. అతడు మీ తల మీద కాలు వేయలేదు. మీ శరీరం మీద అతడు నడవలేదు. కేవలం బుట్ట మీద కాలు వేశాడు.
అంతమాత్రాన మీలో అంత కోపం, అంత ద్వేషమెందుకు? ఇది మీరు కాదు. ఇది ఒక బుట్ట మాత్రమే. మీరు దానితో మమేకమయ్యారు. ఇప్పుడు మీరు నిజంగా బుట్ట అవుతారా? కాలేరు. మీరు అవాస్తవంలో తేలుతున్నట్లు రుజువు చేస్తున్నారు. అవునా? మీరు అనుకుంటున్నారు నేను బుట్టను అని. అందువలనే ఎవరో ఒకరు బుట్టమీద కాలు మోపగానే మీకు కోపం కట్టలు తెంచుకుంటున్నది. అతడొకవేళ మీ శరీరం మీద కాలు మోపినా కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ శరీరం మీరు కాదు. అవును, దీని మీరు నా మాటల్లోని అర్థాన్ని మాత్రమే గ్రహించండి. కాని ఇలా ఎందుకంటున్నానో అర్థం చేసుకోండి. జీసస్ను ఎవరో చెంపమీద కొడితే ఆయన రెండో చెంప చూపాడట. అలా ఎవరు చేయగలుగుతారు? శరీరంతో మమేకమైతే రెండో చెంపను కూడా చూపగలడా? శరీరంతో మమేకమైన వ్యక్తికి జీసస్ చర్య మూర్ఖంగా తోచుతుంది, పూర్తిగా మూర్ఖత్వమే. అవునా? కాని శరీరంతో మమేకం కానివారికి అది సరైన చర్య. మనిషి చేయవలసింది అదే. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.